రూ. 1280పై సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు బారో వడ్డీ ఎంత? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ బారో వడ్డీ ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ R బై 100. P ప్రిన్సిపల్ టైం మొత్తము 1280 అండ్ టైం డ్యూరేషన్ T అంటే కాల పరిధి 3. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ శాతం 5 బై 100. 5 1s are 5, 20s are 2 10s are 2 into 6 are 4s are along with 0. 10 1s are 10, 6 4s are. So 64 into 3, it is 192 rupees. The answer is 192. 2.666 and so on plus 2.777 and so on యొక్క PQ రూపం ఏది? ఇక్కడ ఒక డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇచ్చిన నెంబర్ని 10తో మల్టిప్లై చేస్తే 10x ఈక్వల్ టు 26.666 and so on and x ఈక్వల్ టు 2.666. 10x నుంచి x ని తీసివేస్తే 26 minus 2, that is 24. 10x minus x is 9x. So x equal to 24 by 9. అంటే 2.666 and so on ని 24 by 9 అని కూడా రాయొచ్చు. అలానే ఇక్కడ కూడా ఒక డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి ఇచ్చిన నంబర్ని 10తో మల్టిప్లై చేస్తే 10x ఈక్వల్ టు 27.777 and so on. అండ్ ఇక్కడ 10x నుంచి x ని తీసివేస్తే 27 minus 2, that is 25. 10x minus x is 9x. అంటే x equal to 25 by 9. That it means 2.777 and so on ని 25 by 9 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు 2.666 and so on plus 2.777 and so on that equal to 24 by 9 plus 25 by 9. That is equivalent to 49 by 9. So the option is 49 by 9, option C. మా నాన్న ప్రస్తుతం నాకంటే 25 సంవత్సరాలు పెద్దవాడు. 5 సంవత్సరాల క్రితం మా ఇద్దరి వయసుల మొత్తం 39 సంవత్సరాలు. అయితే నా ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ ప్రస్తుతం నా వయసు x ఇయర్స్ అనుకుంటే మా నాన్న వయసు x ప్లస్ 25 ఇయర్స్ అవుతుంది. అలానే 5 సంవత్సరాల క్రితం నా వయసు x మైనస్ 5 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ముందు మా నాన్న వయసు x ప్లస్ 25 మైనస్ 5, దట్ ఈస్ x ప్లస్ 20 ఇయర్స్ అవుతుంది. అయితే ఇక్కడ మా ఇద్దరి వయసులు మొత్తం 5 సంవత్సరాల క్రితం 39 సంవత్సరాలకు సమానం. అంటే x మైనస్ 5 ప్లస్ x ప్లస్ 20 ఈక్వల్ టు 39. సో x ప్లస్ x దట్ ఈస్ 2x ప్లస్ మైనస్ ప్లస్ 20 దట్ ఈస్ 15 ఈక్వల్ టు 39. సో 2x ఈక్వల్ టు 39 మైనస్ 15 దట్ ఈస్ 24. 1s are 12s are. సో x ఈక్వల్ 12. x అంటే ఏంటి? ఇక్కడ ప్రస్తుతం నా వయస్సు. సో అంటే ఆప్షన్ C is correct. 12 మీటర్లు, 14 మీటర్లు, 16 మీటర్లు భుజాలు కాగల త్రిభుజ వైశాల్యం ఎంత? ఇక్కడ ఇచ్చిన భుజాలు AB 12, BC 14, AC 16 మీటర్స్. శీర్షము ఏకి ఎదురుగా ఉన్న భుజము A అవుతుంది. శీర్షము బికి ఎదురుగా ఉన్న భుజము B అవుతుంది. శీర్షము సికి ఎదురుగా ఉన్న భుజము C అవుతుంది. అంటే స్మాల్ ఈక్వల్ టు 14, స్మాల్ బి ఈక్వల్ టు 16 అండ్ స్మాల్ సి ఈక్వల్ టు 12. ఇక్కడ మనకి హెరాన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఏరియా వైశాల్యం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇక్కడ S సగం చుట్టుకొలత అంటే A ప్లస్ B ప్లస్ C బై 2.
దట్ ఈస్ 14 plus 16 plus 12 by 2. So 14 plus 16 is 30, 30 plus 12, that is 42 by 2, that is 21. Therefore S equal to 21. ఇక్కడ S ABC values ని సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 21 into S minus A అంటే 21 minus 14, that is 7. అలానే S minus B 21 minus 16, that is 5. S minus C, that is 21 minus 12, that is 9. అలానే స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ని 3 into 7 అని రాయొచ్చు. అండ్ 7 into 5 into 9 ని 3 into 3 అని రాయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 7s కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 3s కనిపిస్తున్నాయి. స్క్వేర్ రూట్ నుంచి 2 7s నుంచి ఒక 7 బయటకు వస్తుంది. అలానే స్క్వేర్ రూట్ లో 2 3s నుంచి ఒకటి బయటకు వచ్చేస్తుంది. అంటే 7 into 3 into 3 into 5, that is root 15. So 7 3 is 21 into root 15. So the option is A, 21 root 15 meter square. రెండు పెట్టెల్లో 7:5 నిష్పత్తిలో చాక్లెట్లు ఉన్నాయి. ఆ పెట్టెలలో ఉన్న చాక్లెట్ల మధ్య వ్యత్యాసం 28. అయితే ఎక్కువ సంఖ్యలో చాక్లెట్లు ఉన్న పెట్టెలోని చాక్లెట్ల సంఖ్య ఎంత? ఇక్కడ రెండు పెట్టెల్లో ఉన్న చాక్లెట్ల సంఖ్య నిష్పత్తి 7:5 కాబట్టి మొదటి పెట్టెలోని చాక్లెట్ల సంఖ్య 7K, రెండవ పెట్టెలోని చాక్లెట్ల సంఖ్య 5K అనుకుంటే వాటి మధ్య వ్యత్యాసం 28 అవ్వాలి. అంటే 7K minus 5K equal to 28. That is 2K equal to 28, 10K equal to 14. ఇప్పుడు అధిక సంఖ్యలో చాక్లెట్లు ఉన్న పెట్టెలోని సంఖ్య 7K కాబట్టి 7 into 14, that is 98. The option number C out. ఒక క్లియరెన్స్ సేల్ లో భాగంగా 10,490 రూపాయలకు గుర్తించబడిన ఒక చీర ఇప్పుడు 9,441 రూపాయలకి విక్రయించబడింది. అయితే ఆ చీరపై తగ్గింపు శాతం డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? ఇక్కడ గుర్తించబడిన ధర 10,490 రూపాయలు మరియు అమ్మిన ధర 9,441 రూపాయలు. అయితే డిస్కౌంట్ అనేది వీటి మధ్య వ్యత్యాసం అవుతుంది. సో 10,490 రూపాయలు మైనస్ 9,441 రూపాయలు. 10 minus 1 9, 8 minus 4 is 4, 4 minus 4 is 0, 10 minus 9 is 1. అంటే డిస్కౌంట్ అనేది 10,149 రూపాయలు. అసలు గుర్తించబడిన ధర 10,490 రూపాయలు. అంటే డిస్కౌంట్ అనేది 10% అవుతుంది. ఆప్షన్ నెంబర్ బి. ఒక వస్తువు ధర 5,000 రూపాయల కన్నా 2,000 రూపాయలు తక్కువ. అయితే ఆ వస్తువు యొక్క కొనుగోలు ధరపై డీలర్ 10% మరియు రిటైలర్ 5% తగ్గింపును అందిస్తే వినియోగదారుడికి అమ్మకపు ధర ఎంత? వస్తువు ధర 5,000 కన్నా 2,000 తక్కువ అంటే వస్తువు ధర 3,000 రూపాయలు అనుకుంటే డీలర్ 10% డిస్కౌంట్ అందిస్తున్నాడు కాబట్టి 3,000 రూపాయలపై 10% డిస్కౌంట్ అనేది 300 రూపాయలకి సమానం. అంటే డీలర్ ఇచ్చిన డిస్కౌంట్ పై వస్తువు యొక్క ధర 3,000 మైనస్ 300 అంటే 2,700 రూపాయలుగా మారింది. ఇప్పుడు ఈ 2,700 రూపాయలపై రిటైలర్ అనేవాడు 5% డిస్కౌంట్ అందిస్తున్నాడు కాబట్టి 2,700 రూపాయలపై 5% డిస్కౌంట్ అనేది 135 రూపాయలకి సమానం. అంటే 2,700 నుంచి 135ని తీసివేస్తే మనకి 2,565 రూపాయలు చివరి వస్తువు ధర అవుతుంది. అది వినియోగదారుడికి అమ్మకపు ధర అవుతుంది. అంటే ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఒక టీవీ ధర ఒక ప్రింటర్ ధర కంటే 10,000 రూపాయలు తక్కువ. అలానే ప్రింటర్ ధర అనేది టీవీ రెట్టింపు ధరకు సమానం.
అయితే టీవీ ధర ఎంత? ఇక్కడ ప్రింటర్ ధర టీవీ ధర కన్నా 35,000 రూపాయలు ఎక్కువ, లేదా టీవీ ధర ప్రింటర్ ధర కన్నా 10,000 రూపాయలు తక్కువ కాబట్టి ప్రింటర్ ధరని ఎక్స్ అనుకుంటే అండ్ టీవీ ధరని ఎక్స్ మైనస్ 35,000 అనుకుంటే మనకి ప్రింటర్ ధర అనేది టీవీ రెట్టింపు ధరకు సమానం కాబట్టి ప్రింటర్ ధర ఈక్వల్ టు టీవీ యొక్క రెట్టింపు ధర అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 35,000. దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు 2 into x is 2x, 2 into 35,000, that is 70,000. And then 2x minus x, that is x equal to 70,000. బట్ ఇక్కడ మనకు అడిగింది టీవీ ధర కాబట్టి టీవీ ధర అనేది ఎక్స్ మైనస్ 35,000 అంటే 70,000 మైనస్ 35,000. 35,000 ఆన్సర్ అవుతుంది. Option D is correct. Like this content, please like, share and subscribe to our channel.